హాయ్ అండి, వెల్కమ్ టు హర్లీ లాల్ బ్లాగ్స్. ఇవ్వండి పొద్దున్నే సొంతకి అయిందండి. ఇప్పుడు ఇల్లు కడగాలి. వాటర్లో పసుపు, గంధం, కర్పూరం పొడి అండి 3 వేసి కలిపి ఇల్లు కడుగుతానండి. గుమ్మాలు కడిగేసి తర్వాత ఇల్లు కడుగుతానండి. ఇవ్వండి గుమ్మాలు కడిగేస్తున్నాను. ఇంక ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లేసి ఇల్లు తుడిచేసి గుమ్మాలు బొట్టు పెట్టేశానండి. ఇదిగోండి ముగ్గేసాను, నాకు ముగ్గులు రావండి. అండ్ గుమ్మాలు తోరణాలు కూడా కట్టేశాను. మా అబ్బాయి తులసమ్మ దగ్గర పూజ చేసేస్తున్నాడు. ఇక్కడ తులసమ్మ దగ్గర పూజ వాడే చేస్తాడండి. ఎందుకంటే నేను ముగ్గులేసి అన్ని అరేంజ్ చేసి చేస్తాను, పూజ చేస్తాడు. ఆ శివయ్య అంటే ఇష్టం అండి ఆయనకి, అందుకని వాడే చేస్తాడు. వాడు పొద్దున్నే తలస్నానం చేసేసి ఇవ్వండి పూజ చేస్తున్నాడు. మీ పూజ అయిందండి. ఇవ్వండి ఇంట్లో పూజ ఆమె చేసి నేను చేశానండి. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి పానకం వడపప్పు చేశాను. పానకంలో యాలకులు, మిరియాలు, బెల్లం వేసి చేశానండి. వడపప్పు, బెల్లము. ఇవ్వండి ధూపం వేసాను. ఇంక ధూపం వేసేసి పూజ ఇప్పటికి అయిందండి. ఇవ్వండి ఇంటి గుమ్మానికి కూడా ధూపం వేస్తానండి. రోజు బుధవారం కదా, ఇల్లు కడిగితే కంపల్సరీ నేను ధూపం వేస్తానండి. ఇవ్వండి తులసమ్మ కూడా ధూపం వేసేసి 10:30కే ఎండ చూడండి ఎట్లా అయిపోయిందో. బాగుందండి. ఇదేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు గుళ్ళో శ్రీరాముని కళ్యాణం చూసినా చేయించినా చాలా మంచిదండి. కొంతమంది దంపతులుగా కూర్చొని చేస్తారు, చాలా మంచిది. నిజంగా వాళ్ళు చాలా అదృష్టవంతులు. గుళ్ళో జనాలు కూడా అలాగే ఉంటారండి. ఈరోజు పర్వాలేదు, ఎండ కూడా బాగానే ఉంది. వెళ్ళాలండి ఇప్పుడు గుడికి వెళ్ళి ఆయన దర్శించుకొని ఆయన కళ్యాణం చూసుకొని రావాలి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.